పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరింది. పక్కనున్న భవనం ముందు భాగం ఇప్పటికే కూలింది. ఆ భవనానికి ఆనుకొని ఉన్న వసతి గృహం కూడా ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని తల్లిదండ్రుల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం పాతది కావడంతో ఏ క్షణంలో కూలుతుందో అని భయంగా విద్యార్థులు అంటున్నారు. ఈ విషయంపై జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి అప్పన్న వద్ద స్పందించారు. సొంత భవనం లేక గత కొన్నేళ్లుగా బాలికల వసతి గృహాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవనాన్ని సందర్శించడం జరిగిందని, వేరే చోట అద్దె భవనం చూస్తున్నామని, 1-2 రోజుల్లో విద్యార్థులు అక్కడికి తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ అప్పన్న గారి నుండి మన పార్వతీపురంలో ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఎస్ఎన్పి కాలనీలో ఉన్నది, చర్చ్ వీధిలో. నేను సడన్గా ఆ ఎలివేషన్ ఇంతకుముందే బాగోలేదు, అది నేను సాయంకాలం పడిపోయింది. అయితే ఆల్రెడీగా మేము ఒక బిల్డింగ్ చూసాము, దాని గురించి ఆ వానగారితో మాట్లాడుతున్నాము. అవకాశం ఉన్నట్లయితే ఆ రెంట్ ఫిక్సేషన్ అయిన తర్వాత దాంట్లో మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే అక్కడ 30 మంది పిల్లలు ఉన్నారు, 32 మంది పిల్లలు ఉన్నారు. ఆ బిల్డింగ్ ఎప్పుడైతే దొరుకుతుందో ఇమీడియట్ దాంట్లో మార్చి ఏర్పాటు చేస్తాను. బిల్డింగ్ లోపల బాగానే ఉంది, ఎలివేషన్ మాత్రమే పడిపోయింది.